దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. నేటి ధ్యానము నిమిత్తము 8వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ దినాన మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనేటువంటి అంశంలో భాగంగా దేవుడు తన యొక్క దుర్గాన్ని స్థాపించాడు, అందుచేత మనము దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాను. దుర్గము అనగా ఏదైనా శత్రువు నుండి లేక ప్రమాదము నుండి తప్పించుకోవడానికి, ఆపద వచ్చినప్పుడు దాంట్లో తలదాచుకోవడానికి ఒక కోట వలె కట్టబడినటువంటి ఒక గొప్ప కోట, లేకపోతే బురుజు అని చెప్పొచ్చు. దాన్ని దుర్గము. ఇది ఎక్కువగా పాతకాలంలో, రాజుల కాలంలో ఈ కోటలు, దుర్గములు ఎక్కువగా ఉండేవి. దేవుడు ఒక దుర్గమును స్థాపించాడు. అయితే దీని యొక్క ప్రత్యేకతను మనం గమనించాలి. దుర్గము అనేటువంటిది సాధారణంగా బలమైనటువంటి రాళ్ళతో కడతారు. ఎందుకనంటే ఒకవేళ శత్రువు వారి మీదికి దండెత్తి వచ్చినప్పటికీ కూడా, దాన్ని పడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా పడద్రోయబడకుండా ఉంటుంది అని చెప్పి. కానీ దేవుడు కట్టిన దుర్గానికి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ దుర్గాన్ని దేవుడు స్తుతుల మూలంగా కట్టాడు. అది కూడా చంటి పిల్లల స్తుతుల మూలంగా కడుతూ వచ్చాడు. ఇది మనము గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజున భారతదేశం అంతా కూడా నవంబర్ 14 చిన్నపిల్లల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. చిల్డ్రన్స్ డే. మన భారత ప్రధాని నెహ్రూ గారి జ్ఞాపకార్థము ఈ యొక్క చిన్నపిల్లల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఈ చిన్నపిల్లలందరి స్తుతులను అంగీకరించాడు. వారి యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గాన్నే కట్టాడు. ఎంత గొప్ప విషయం! అసలు చిన్నపిల్లలు ఎప్పుడు స్తుతిస్తారు మనకు తెలుసా? ఆదికాండము 21వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయంలో హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ని తీసుకుని బయలుదేరినటువంటి సందర్భము. అక్కడ ఆమె అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి నీళ్లు అయిపోయాయి. అప్పుడు ఆమె ఈ చిన్నవాని యొక్క ఏడుపు నేను చూడలేను అనుకుని ఆ చిన్నవాడిని అక్కడ కింద పడేసి ఆమె ఏడుస్తూ ఉంది. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం నుండి. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అసలు ఆ చిన్నవాడు ఎప్పుడు మొరపెట్టాడు? ఇది ఆశ్చర్యమే. అంటే ఆ నీళ్ళ కోసము అతడు అంగలారుస్తున్నటువంటి లేక ఏడుస్తున్నటువంటి ఆ స్థితినే దేవుడు ఒక ప్రార్థనగా ఆలకిస్తూ వచ్చాడు. అలాగే చిన్నారి బిడ్డలు సంతోషంతో కేరింతలు కొడతా ఉంటే దాన్నే ఒక స్తుతిగా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం సాధారణంగా చిన్నపిల్లలు వారు ఏడుస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కేరింతలు కొడుతున్నప్పుడు కానీ కొంతమంది విసుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు వాటినే ఒక ప్రార్థనగా, ఒక స్తుతిగా అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు చాలామంది చిన్న బిడ్డలను త్రోసివేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21:14-16 వరకు చదివితే, యెరూషలేము దేవాలయంలో ఆ యొక్క చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తూ ఉంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన స్తుతించలేని వారుగా ఉన్నారు. అయితే ప్రభు వారి మీద కోపంతో మండిపడి చెప్తూ వచ్చాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేశాను. కాబట్టి చిన్నపిల్లల యొక్క స్తుతిని దేవుడు అంగీకరించి ఆ స్తుతులతోటి దేవుడు ఒక దుర్గాన్ని కట్టాడు. ఆ దుర్గములో మనము ఆశ్రయించినట్లయితే శత్రువును పగ తీర్చుకునేటువంటి వారి నుండి మనం తప్పించబడతాం. దేవుడు కట్టినటువంటి ఈ దుర్గాన్ని బట్టి మనం దేవుని స్తుతించుదామా? ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.